నమస్తే అండి, నేను రజాక్. బేసిక్గా ఒక సంపాదన స్టార్ట్ చేసిన తర్వాత నుంచి ట్యాక్సేషన్ అనే పేరు పద్దకడం మనం ప్రతి దాంట్లో కూడా వింటూ ఉంటాం. అయితే ఏమంటే ఇప్పుడు ఎన్ని లక్షలు సంపాదిస్తే ఐటీ నోటీసులు మన ఇంటికి వస్తాయి, మరి ముఖ్యంగా ఏ మార్గాల ద్వారా రావడానికి అవకాశం ఉంది, బ్యాంకుల్లో ఎంత డబ్బు ఉంచితే కనుక బ్యాంకు వాళ్ళు దీనికి సంబంధించి ఎలా వచ్చినాయో చెప్పమని చెప్పేసి ఎలా అడుగుతారు. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మీరు ఒక జాబ్ చేస్తున్నట్లయితే కనుక మీకు ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ రేట్ అనేది తప్పనిసరిగా తెలియాలి. ఎందుకంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి మారుతూ ఉంటే దీనికి సంబంధించి సమాచారం ఉంటే కనుక ఇబ్బంది లేదు, లేకపోతే కనుక ఇబ్బంది అవుతుంది అనమాట. సో మన సంపాదన మీద తప్పనిసరిగా ట్యాక్స్ అయితే పే చేయాలి. ఎందుకంటే మనకు వచ్చే డబ్బంతా కూడా లీగల్ వేలో వస్తుంది, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే త్రూ బ్యాంక్స్ ద్వారా మాత్రమే వస్తాయి కాబట్టి తప్పనిసరిగా మనకి డబ్బు ఏ మార్గాల ద్వారా ఎలా వస్తుంది అనేది ప్రభుత్వం దగ్గర క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. కాబట్టి ఈ ఐటీ చిక్కుల్లో పడకూడదంటే ఎలా ఈ సమస్య నుంచి మనం గట్టెక్కాలనేది ఈ వీడియో అనమాట. సో ముఖ్యంగా ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అనేవి పక్కాగా మీరు తెలుసుకుని ఉండాలి. ఇది ఇయర్కి కొంత మారుతూ ఉంటుంది, కొంచెం మినిమల్ డిఫరెన్స్ ఉంటుంది, మ్యాక్సిమం ఏమి ఉండదు. ఒక 1% 2% అటు ఇటుగా ఉంటే తప్ప అంతకు మించి అయితే ఉండదు. ముఖ్యంగా ఏంటంటే 2024-25 ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే కనుక ఈ ట్యాక్స్ స్లాబ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే మీరు 3 లక్షల లోపు సంపాదిస్తే కనుక ఇయర్కి, ఫైనాన్షియల్ ఇయర్ అంటే 4 క్వార్టర్స్ అనమాట. సో ఈ 4 క్వార్టర్స్లో మీరు 3 లక్షల లోపు సంపాదిస్తే కనుక ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు, ట్యాక్స్ ఫైల్ చేయాల్సినంత అవసరం కూడా లేదు. ఇక 3 lakhs తర్వాత నుంచి మనం ఎప్పుడైతే ఎంతైతే సంపాదిస్తామో తప్పనిసరిగా ట్యాక్స్ పే చేయాలని చెప్పేసి అర్థం చేసుకోండి. అట్లీస్ట్ మీరు ఫైల్ చేయడానికి ప్రయత్నించండి. దీని ద్వారా మీరు ఆ తర్వాత ఈ ట్యాక్స్ పే చేసే విషయంలో మీరు కొన్ని మార్గాలను ఉపయోగించుకొని కొన్ని ట్యాక్స్ పే చేయాల్సిన పని ఉండదు. ఎలా అంటే మన ఇన్సూరెన్స్ కట్టడంలో కావచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడంలో కావచ్చు, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ చేసుకోవడంలో కావచ్చు, అదేవిధంగా మరికొన్ని ఇంటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ల విషయంలో కావచ్చు, సో లోన్స్ విషయంలో కావచ్చు, ఈ ట్యాక్సేషన్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అన్నమాట స్టార్టింగ్ స్టేజ్లో. కాబట్టి 3 లక్షల లోపు సంపాదన ఉంటే కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ట్యాక్స్ ఫైల్ చేయాల్సిన పని లేదు, అలాగే ట్యాక్స్ పే చేయాల్సిన పని లేదు. అదేవిధంగా 3 నుంచి 7 లక్షలు సంపాదిస్తే కనుక మీరు ట్యాక్స్ ఫైల్ చేయాలి, అది 5%గా ఉంటుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు అనుకుంటే కనుక 5% అంటే 5,000 రూపాయలు. సో అలా 3 లక్షల నుంచి 7 లక్షలు లోపు ఉంటే కనుక, 3 లక్షల పై నుంచి 7 లక్షల లోపు ఉంటే కనుక మీరు 5% ట్యాక్స్ పే చేయాలి. 7 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు ఉంటే కనుక 10% ట్యాక్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఎవ్రీ ఇయర్ మీకు 10 లక్షలు వచ్చి పడుతున్నాయి అంటే కనుక తప్పనిసరిగా 10% అంటే 10 lakhsకి తప్పనిసరిగా 1 lakh రూపీస్ని మనం ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా 10 లక్షల నుంచి 12 లక్షలు మీరు సంపాదిస్తున్నట్లయితే కనుక 15% వరకు ట్యాక్స్ని ఫైల్ చేయాలి. అదేవిధంగా 12 to 15 lakhs సంపాదిస్తే కనుక 20%, ఎబోవ్ 15 lakhs సంపాదిస్తే కనుక 15 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే కనుక తప్పనిసరిగా 30% వరకు మీరు ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. అయితే చాలాసార్లు ఏమంటే మాకు నోటీసులు రావట్లేదు కదా, ట్యాక్స్ పే చేయకపోతే అదే అనుకుంటూ ఉంటారు. అయితే ఏంటంటే నోటీసులు ఎలా ఉంటే వస్తాయో అనే దానికి కూడా నేను చెప్తాను అనమాట. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు చేసేటటువంటి ప్రతి ట్రాన్సాక్షన్ కూడా త్రూ యూపీఐ అవ్వచ్చు, నెట్ బ్యాంకింగ్ అవ్వచ్చు, అంతా కూడా ఇలాగే చేస్తున్నాం. కాగితాలు చాలా తక్కువ వాడతాం కాబట్టి సో చిన్న మొత్తంలో చేసేటటువంటి ట్రాన్సాక్షన్స్ పక్కన పెడితే పెద్ద మొత్తంలో మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేస్తే కనుక తప్పనిసరిగా దీని బారిన మీరు పడాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పక్కాగా మీ మీద నిఘా ఉంచుతుంది. సో ఈ నగదు బదిలీల విషయంలో ఎవరైనా సరే నిబంధనలు అతిక్రమిస్తున్నట్టు గవర్నమెంట్ కనుక, ప్రభుత్వ యంత్రాంగం కనుక, ఆదాయపు పన్ను శాఖ కనుక అంటే ఐటీ నోటీసెస్ అయితే పక్కాగా రావడానికి అయితే ఐటీ ఆఫీసర్స్ అయితే పంపిస్తారు. కాబట్టి అయితే ఎలాంటి సందర్భాలు ఈ నోటీసులు వస్తాయని చెప్పేసి కొంతమంది డౌట్ అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీ బ్యాంక్లో ఎంత మనీ ఉన్నది అనే దానిపై కావచ్చు, ఫిక్స్డ్ డిపాజిట్ విషయంలో కావచ్చు, అదేవిధంగా మీరు మనీని పెట్టి ల్యాండ్స్ ఏమైనా కొంటే కావచ్చు వాటి విషయంలో కావచ్చు, అదేవిధంగా క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలో కావచ్చు, అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, షేర్స్, డెబెంచర్ల విషయంలో కావచ్చు. సో వీటికి రకరకాల మార్గాలు అయితే ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే బ్యాంకులో అసలు ఎంత డబ్బులు ఉంటే ఐటీ నోటీస్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT నిబంధనల ప్రకారం, సో యాజ్ పర్ రూల్స్ ఎవరైనా ఒక ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల కంటే అంతకంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే కనుక మీ బ్యాంక్ అకౌంట్లో ఒక సంవత్సర కాలంలో 10 లక్షలు డిపాజిట్ చేస్తే కనుక దానికి సంబంధించినటువంటి ఆదాయ పన్ను శాఖ వారికి వెంటనే సమాచారం అయితే వెళ్ళిపోతుంది అనమాట. సో
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఖాతాల్లో, అంటే మీకు 2 బ్యాంక్ అకౌంట్లు ఉండొచ్చు. సో ఒక దాంట్లో 5 లక్షలు, 2 దాంట్లో 5 లక్షలు ఉన్నాయి, కానీ రెండింటిని కలిపి ఒకే దాంట్లో చూపిస్తుంది మీ ఆధార్ కార్డు చూసుకుంటే కనుక. కాబట్టి వెంటనే మీకు ఐటీ వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో మొత్తానికి అప్పుడు అలా నోటీస్ వచ్చినప్పుడు మీరు ఆదాయ పన్ను శాఖ దగ్గరికి వెళ్ళి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫిక్స్డ్ డిపాజిట్ల విషయంలో బేసిక్గా చాలా మంది అనుకుంటారు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకెందుకు నోటీసులు వస్తాయని చెప్పేసి. కాదు, వస్తాయి. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల కంటే ఎక్కువ మొత్తాన్ని కనుక మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే కనుక తప్పనిసరిగా నోటీసులు అందుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఆర్థిక సంవత్సరంలో 1 లేదా 2 FDలు వేసినా సరే, 2 ఫిక్స్డ్ డిపాజిట్లు, 2 5 లక్షలు వేసినా సరే తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి నోటీసులు అందుకునే దానికైతే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ రెండింటితో పక్కన పెట్టి ఇంకొకటి మెయిన్ ఉంటుంది అనమాట, ఆస్తి కొనుగోళ్ళు అనమాట. ఈ ఆస్తి కొనుగోలు ఈ రోజున చూస్తే కనుక రేట్స్ మామూలుగా ఉంటాయి. 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షలు, కోటి రూపాయలు, 2 కోట్లు, 5 కోట్లు విల్లాలు ఇవన్నీ ఉంటాయి కదా. కాబట్టి మనం ఏ చిన్న భూమి కొనాలన్నా కానీ లక్షల్లోనే ఉంటుంది అనమాట. కాబట్టి స్థిరాస్తి కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా నోటీసులు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే స్థిరాస్తి అంటే ఎంత? దాదాపు 30 లక్షల రూపాయలు అనమాట. 30 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ నగదు ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మీరు ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేయించుకుంటారో ఆ రిజిస్టర్ ఆఫీస్ నుంచి ఖచ్చితంగా బ్యాంకుకి సమాచారం వెళ్తుంది. సో అప్పుడు వారు ఆదాయ పన్ను శాఖకి పక్కాగా తెలియజేయాలి 30 లక్షల కంటే ఎక్కువ కనుక ఇస్తే కనుక, అంటే ట్రాన్సాక్షన్ జరిపితే కనుక. సో ఇది భారీ స్థాయి లావాదేవీ కాబట్టి ఆ డబ్బు మీకు ఎలా సమకూరింది అని చెప్పేసి మిమ్మల్ని సదరు అధికారులు అయితే అడుగుతారన్నమాట. సో ఆదాయ పన్ను శాఖ వారు నోటీసులు పంపించడం అయితే జరుగుతుంది అనమాట. ఆదాయ పన్ను శాఖ అధికారులు నోటీసులు పంపించడం జరుగుతుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కార్డ్స్. సో ఇది మంచి టాపిక్ అని చెప్పొచ్చు క్రెడిట్ కార్డ్స్. ఎందుకంటే క్రెడిట్ కార్డ్స్ విషయంలో మీరు 1,00,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే దాన్ని నగదు రూపంలో చెల్లిస్తే కనుక ఈ డబ్బు ఎలా సమకూరిందో అని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నమాట. మరోవైపు ఏ ఆర్థిక సంవత్సరం అయినా మొత్తం కలిపి, అంటే ఒక సంవత్సర కాలంలో 10 లక్షలు కనుక మీరు పేమెంట్స్ చేసినట్లయితే కనుక తప్పనిసరిగా ఏది క్రెడిట్ కార్డు ఉపయోగించుకొని 10 లక్షలు ఉపయోగిస్తే కనుక తప్పనిసరిగా ఆదాయ పన్ను శాఖ నుంచి ప్రశ్నించడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా వచ్చేసి షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ అనమాట. సో షేర్లు, మ్యూచువల్ ఫండ్స్, డెబెంచర్లు, అదేవిధంగా బాండ్లు కొనుగోలు చేస్తే కనుక, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కూడా మీరు కొనుగోలు చేస్తే కనుక పెద్ద మొత్తంలో నగదు ఉపయోగించినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఆదాయ పన్ను శాఖ వారికి వెళ్తుంది. సో ఒక వ్యక్తి 10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ లావాదేవీలు ఒక సంవత్సర కాలంలో, అంటే ఒక ఫైనాన్షియల్ ఇయర్లో చేస్తే కనుక ఆ సమాచారం ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. సో తద్వారా ఆదాయ పన్ను శాఖకు ఆ ఇన్ఫర్మేషన్ రావడం కారణంగా వాళ్ళు మీకు నోటీసులు పంపించి ఈ 10 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి సంపాదించారు, ఎలా సంపాదించారు, ఏ మార్గాల ద్వారా సంపాదించారు, సో ఇవి మీకు ఎక్కడికి వచ్చినాయి అని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆ కూపీ లాగడానికి అయితే అవకాశం అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కాబట్టి 10 లక్షలు ట్రాన్సాక్షన్ జరుగుతుందంటే ఒక విషయం అయితే పక్కా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. చాలా మంది అనుకుంటూ ఉంటారు క్రెడిట్ కార్డ్స్ ని ఫ్రెండ్స్ కి ఇచ్చేసి వాళ్ళు వాడుకున్నా కానీ పెద్ద ఇబ్బంది లేదులే, 1,00,000 రూపాయలు, 5 లక్షల రూపాయలు అన్నట్లు కొంతమంది ఊరుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఈఎంఐలు పెట్టుకుని ఏదో కట్టుకుంటున్నారు కదా, లేదా ఇల్లు కొనుక్కోవడానికి ఈఎంఐ పెట్టారు ఈ కార్డు మీద నుంచి అని చెప్పేసి ఏదో తక్కువకు వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. అలాంటి ఏ పని చేయకండి. ఎందుకంటే దానివల్ల వచ్చే తలపోట్లు మీకు ఇన్ని కాదు. అదేవిధంగా ఫైనాన్షియల్ ఇయర్లో 10 లక్షల కంటే ఎక్కువ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక మిమ్మల్ని ఐటీ అధికారులు తప్పనిసరిగా ఎక్కడ ఏ మార్గాల ద్వారా వస్తుందని చెప్పేసి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అది చెప్పకపోతే ఐటీ రూల్స్ ప్రకారం దానికి సంబంధించినటువంటి ఏ అయితే వాళ్ళు తీసుకుంటారో నిర్ణయాలు, అంటే మీరు ఏదైనా తప్పుగా ట్రాన్సాక్షన్ చేశారని చెప్పేసి తెలిస్తే కనుక తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి పనిష్మెంట్ను కూడా మీరు అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ లావాదేవీల విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి రూల్స్ అనేవి. తప్పనిసరిగా పోలీస్ డిపార్ట్మెంట్ చుట్టూ మనం తిరగాల్సి ఉంటుంది, కోర్టుల చుట్టూ మనం తిరగాల్సి ఉంటుంది. కాబట్టి ఈ ట్యాక్సేషన్ విషయంలో కొంత తెలుసుకోండి. అదేవిధంగా ఇన్ టైంలో ట్యాక్స్ పే చేయడం అలవాటు చేసుకోండి. అదేవిధంగా ఈ ట్యాక్స్లో స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఇబ్బంది ఉండదు. 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు సంపాదిస్తే పెద్ద ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనం ఇన్సూరెన్స్లు కానీ వీటికని బ్యాంక్ లోన్ అని చెప్పేసి, ఆ తర్వాత ఇంటి లోన్ అని చెప్పేసి, వెహికల్ లోన్ అని చెప్పేసి తీసుకొని మనం చేసుకోవచ్చు అనమాట. సివిల్ స్కోర్ మంచిగా మెయింటైన్ చేస్తే ఇబ్బంది ఉండదు అనమాట. కాబట్టి ఆ విధంగా ముందుకెళ్ళినట్లయితే కనుక మీకు నోటీసులు రాకుండా ఉంటే ఇప్పుడు చెప్పినటువంటి మార్గాలు మీరు
10 లక్షల కంటే బ్యాంకు ఖాతాలో 10 లక్షలు ఉంచిన, ఫిక్స్డ్ డిపాజిట్లో 10 లక్షలు చేసిన, ఇయర్లో 2 టైమ్స్ చేసిన, అదేవిధంగా 30 లక్షల కంటే ఎక్కువగా భూములు స్థలాలు ఏమన్నా కొన్నా, క్రెడిట్ కార్డ్ బిల్లుల విషయంలో 10 లక్షలు ట్రాన్సాక్షన్స్ చేసిన ఇయర్లో, అదేవిధంగా షేర్ మ్యూచువల్ ఫండ్స్లో 10 లక్షల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టినా సరే తప్పనిసరిగా ఇదంతా ఒక ఇయర్లో ఎన్ని చేస్తే కనుక తప్పనిసరిగా మీకు నోటీసులు అయితే పక్కగా వస్తాయి అన్నమాట.